హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు Unacademy ప్లాట్ఫామ్. మేడంకు సంబంధించి గతంలో సక్సెస్ జర్నీని, తన సక్సెస్ స్టోరీని తన మాటలోనే చూడడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ టిప్స్, గైడెన్స్, ఆ గ్రూప్ 1కి సంబంధించినటువంటి విధానం, గ్రూప్ 2కు సంబంధించినటువంటి విధానం, APPSC కావచ్చు, TSPSC కావచ్చు, ఖచ్చితంగా మేడం మాటల్లో ఆ ప్రిపరేషన్ టిప్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాం. ఓకే, వెల్కమ్ టు Unacademy మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్, మళ్ళీ మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ గ్రూప్ 1 విధానం ఏదైతే ఉందో మేడం, మీరు 2011లో స్టేట్ 4th ర్యాంకర్ అని గత వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ స్టేట్ 4th ర్యాంకర్గా మీరు చాలామంది సక్సెస్ అయ్యే పరిస్థితి కూడా లేదు, చాలా కాలం చదువుతూరు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా కాకుండా తన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేస్తే బాగుంటుంది మీ మాటల్లో చెప్తే చాలామంది వ్యూవర్స్ గతంలో వీడియో కూడా కామెంట్లు ఇవ్వడం జరిగింది, ఒకసారి చెప్తారా మేడం? అలాగే అండి, నేను ఇది నాది ఫస్ట్ అటెంప్ట్ అండి. గ్రూప్ 1 రాయటం ఫస్ట్ అటెంప్ట్. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావటం వితౌట్ కోచింగ్, జస్ట్ నా యొక్క నాలెడ్జ్ తోటి కొంతమంది సక్సెస్ స్టోరీస్ వినడం వలన వాటి ద్వారా నేను ఈ నా ప్రిపరేషన్ స్ట్రాటజీని ఫాలో అయ్యాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ దగ్గర పెట్టుకోండి. సిలబస్ని ఒక్కసారి మొత్తం కూడా థరోగా చూడండి. మీకు ఎక్కడైతే కష్టంగా ఉందో, ఎక్కడ ఈజీగా ఉందో మొత్తం నోట్ చేసుకోండి. సిలబస్ తీసుకున్న తర్వాత ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని నోట్స్ కొనుక్కో 300 పేజెస్ నోట్ బుక్స్ కొనుక్కొని ఆ సిలబస్ పక్కన పెట్టి నోట్స్ ప్రిపరేషన్. నేనైతే మేజర్గా చేసింది నోట్స్ ప్రిపరేషన్ చేశాను. ఈ నోట్స్ ప్రిపరేషన్లో ఫస్ట్ ఎలా చేయాలి అంటే, ప్రతి టాపిక్కి నోట్స్ ప్రిపేర్ చేయండి. ఒక అకాడమీ బుక్స్ ఉంటుంది ఒకటి, ఇంకొకటి ఏమో ఏమైనా వేరే ప్రైవేట్ బుక్స్ కానీ ఏదన్నా ఒక పబ్లిషర్, మంచి పబ్లిషర్ తీసుకోండి. ఆ 2-3 బుక్స్ తోటి మీ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను అలాగే ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రతి చాప్టర్కి లెసన్ వెనకాల 2-3 పేజెస్ వదలండి. ఇది ఎందుకంటే మీకు ఏమైనా కరెంట్ అప్డేట్స్ వస్తే కూడా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఆ స్పేస్ మనకి చాలా ఇంపార్టెంట్. అది యాడ్ చేసుకున్న తర్వాత అట్లాగా అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది ప్రిపరేషన్, నోట్స్ ప్రిపరేషన్. ఫస్ట్ మీకు ఫోకస్ ఆన్ సిలబస్, దెన్ నోట్స్ ప్రిపరేషన్. ఈ నోట్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు రోజు స్పెసిఫిక్ టైం ప్లాన్ చూసుకోండి. టైం ప్లాన్ ఇది చాలా ఇంపార్టెంట్. స్మాల్ టార్గెట్స్ పెట్టుకోండి. మీరు ఎంప్లాయ్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఏమైనా కూడా అంతా కూడా మీ మీదే ఉంటుంది ఆ డెడికేషన్, డిటర్మినేషన్. చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఆ సిలబస్ కవర్ చేయండి. ఆ సిలబస్ కవర్ అయిన తర్వాత ప్లాన్ బుక్ పెట్టుకోండి. ఆ ప్లాన్ బుక్లో ఈ రోజు ఏం చేశాను, ఈ టైంలో ఏం చేశాను అని చెప్పి ఉండాలి. ఈ పని చేసేటప్పుడు మాత్రం మీరు మైండ్ఫుల్నెస్తో చేయాలి. మైండ్ఫుల్నెస్ అంటే అర్థం ఏంటంటే, మీరు చదువుకునేటప్పుడు మీ మైండ్ ఎక్కడికి వెళ్ళకూడదు, మీతోనే ఉండాలి. అంటే మీరు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది అంత కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఉండాలి. ఉన్నప్పుడు మీ బ్రెయిన్లోకి వెళ్తుంది. దాన్ని మీరు అనలైజ్ చేయాలి. ఆ టాపిక్ని అనలైజ్ చేసుకొని మీరు దాన్ని నార్మల్ లైఫ్లో అప్లికబుల్ చేసుకోండి. మీ సెన్సెస్ అన్ని యూజ్ చేసుకోండి. సెన్సెస్ యూజ్ చేసి ఆ సెన్సెస్ తోటి మీరు విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేసి ఆ విజువలైజేషన్ తోటి ఇప్పుడు ఒక హిమాలయాస్ అని టాపిక్ వచ్చింది అనుకోండి, ఆ విజువలైజ్ చేసుకొని హిమాలయాస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఒక సెపరేట్ స్ట్రాటజీ ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా సబ్కా సున్నా అప్నా కర్నా, ఎవరిదైనా కూడా ఉన్నా కూడా మీది మీకు అప్లికబిలిటీ చూసుకోవాలి. ఆ మెమరీ, ఆ విజువలైజ్ చూసుకోవాలి. మ్యాప్ పాయింటింగ్ చేసుకోవాలి. ఆ మ్యాప్ పాయింటింగ్ తోటి మీరు ఆ పాయింటింగ్ చేసుకున్న తర్వాత మీరు ఆ సెన్స్ ఆఫ్ విజన్ ఇవి పాయింట్స్, కొన్ని టిప్స్ తోటి మీరు ఆ టాపిక్ని ఇట్లా మీరు ఏది కూడా బట్టి పట్టద్దు. మీలో ఇంకల్కేట్ అయిపోవాలి. మీలో ఆ టాపిక్ ఉండాలి. అంటే లివింగ్ ఆ మూమెంట్లో మీరు వెళ్ళి ఉన్నట్లు చూడాలన్నమాట. హిస్టరీ చదువుతున్నప్పుడు కూడా ఆ హిస్టరీలో, ఆ డైనాసిటీలో, ఆ కింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళు మీకు తెలుసు అన్నట్లుగా, హర్షవర్ధన మనకు తెలుసు, అట్లాగా మీకు తెలిసిన ఎవరైనా పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళతోటి కొంచెం ఇట్లా గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు ఈజీగా అది టాపిక్ గుర్తొస్తుంది. అది చేసిన తర్వాత ఆ సెన్స్ ఆఫ్ మెమరీ, విజువలైజేషన్ ఇవంతా అయిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత పెన్ అండ్ పేపర్ టెక్నిక్ తోటి ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. లైక్ స్క్రిబుల్ చేయండి. ఆన్సర్ రైటింగ్ మొత్తం చేయని అవసరం లేదు. ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రం, కీవర్డ్స్ మాత్రం ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. అట్లా వెళ్తున్నప్పుడు విత్ మైండ్ఫుల్నెస్, యూస్ ఆఫ్ పేపర్ అండ్ పెన్ ప్రిన్సిపల్,
తోటి మీరు ఆ మైండ్ఫుల్నెస్ తోటి అటెన్షన్ కాన్సన్ట్రేషన్తో మీరు ప్రతి టాపిక్ని కవర్ చేయండి. ఏ టాపిక్ కూడా వదలొద్దు. ప్రతి దానికి నోట్స్ ప్రిపేర్ చేయండి. నోట్స్ ఉంది, చాలామంది చేసే మిస్టేక్ నోట్స్ ప్రిపరేషన్ లేకుండా ఎవరో చేసిన నోట్స్ని చదువుతూ అందులో చేయొచ్చు, నేను చదువుకోవచ్చు అనే ఓవర్లుక్తో వెళ్తారు. కానీ అట్లా వెళ్ళొద్దు. మీరు అట్లా వెళ్తే మాత్రం సక్సెస్ మీకు ఇవ్వలేను. నేనైతే ప్రతి టాపిక్కి నోట్స్ ప్రిపేర్ చేశాను. పేపర్ 1 నుంచి అన్ని పేపర్స్, ఈవెన్ ఎస్ఏ రైటింగ్ కూడా అన్ని ఏవైతే ఎడిటోరియల్ ఉందో అవి కూడా టాపిక్స్. ఎందుకంటే మనకి సిలబస్ మీద గ్రిప్ ఉన్నప్పుడు ఆ సిలబస్ని గ్రిప్ తోటి మీరు ఏం చేయాలి అంటే ఆ టాపిక్ కనపడగానే ఇది మీకు ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి మీరు ఉండి మీ నోట్స్లో కంపల్సరీ నోట్ చేసుకోవాలి. రోజులో నేను 4 పేపర్స్ చదివేదాన్ని, న్యూస్ పేపర్స్. ఆ 4 న్యూస్ పేపర్స్లో నా టాపిక్కి, మన సిలబస్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా పేపర్స్లోంచి అందరు కట్ చేసి పెట్టుకుంటారు. అట్లా చేసుకోవద్దు. మీరు మీ నోట్స్కి యాడ్ చేసుకోండి. ముందే నేను నోట్స్ రైటింగ్ టిప్స్లో చెప్పాను, ఎవ్రీ చాప్టర్కి 3-4 పేజెస్ వదలాలి అని. ఆ వదిలినప్పుడు ఆ ఎక్స్ట్రా నోట్స్ మీ దగ్గర రాసుకున్న తర్వాత ఆ టాపిక్ ఇప్పుడు ఏదైతే ఉందో, ట్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో అందులో డిఫరెంట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని ఉండాలి. చేసుకున్నప్పుడు మీకు ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతుంది. అది చాలా యూస్ఫుల్. ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేస్తే మీకు ఫుల్ ప్లెడ్జ్డ్ నోట్స్ వస్తుంది. ఒక నోట్స్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు. మీ ఓన్ నోట్స్ మీకు ఉండాల్సిందే. దీనికోసం చాలా డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్ తోటి మీరు ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ లీవ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ టిల్ యూ గెట్ సక్సెస్ అని చెప్పేసి ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి. మీరు అట్లా చేస్తే నోట్స్ బాగా చేసుకుంటారు. ఒకసారి నోట్స్ చేసుకున్న తర్వాత ఒక రీడింగ్ మొత్తం ఇచ్చేయండి. నేను రోజులో ఐ డివైడెడ్ ద డే ఇంటూ హౌ మెనీ సబ్జెక్ట్స్ వీ హ్యావ్. మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని పేపర్స్గా నేను డివైడ్ చేసుకున్నాను. డివైడ్ చేసుకున్న తర్వాత రోజు ఇప్పుడు మార్నింగ్ 2 hours హిస్టరీ, నెక్స్ట్ 2 hours పాలిటీ, నెక్స్ట్ 2 hours సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ 2 hours మ్యాథ్స్, నెక్స్ట్ 2 hours లైక్ తెలంగాణ మూమెంట్, అట్లా డివైడ్ చేసుకున్నాను. దీనివల్ల లాభం ఏంటంటే మీకు ఆ 2 hours వరకు మీకు అటెన్షన్ స్పాన్ మంచిగా ఉంటుంది. తర్వాత మీరు డే మొత్తం ఒక సబ్జెక్ట్ని చదివితే అటెన్షన్ స్పాన్ ఇవ్వలేరు. కాబట్టి మీరు ఏం చేయగలంటే నెక్స్ట్ 2 hours వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు కొత్త జీల్ వస్తుంది, కొత్త ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ తోటి మీరు నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాగా చదవచ్చు. ఆ చదవటంతో పాటు మీకు ఈజీగా ఏమవుతుందంటే మీలో ఉన్న కొత్తగా ఏమైతే జీల్ రీవైటలైజ్ అవుతాయి, దాంతో మీకు టైం బాగా, మైండ్ఫుల్నెస్ బాగా పెట్టగలరు. దీంతో ఫుల్ సబ్జెక్ట్ తక్కువ స్పాన్లో కవర్ చేయగలరు. మీరు నమ్ముతారో లేదో కానీ ఫస్ట్ ఎగ్జామ్ 2012లో నేను రాసినప్పుడు 2 monthsలోనే మొత్తం సిలబస్ కవర్ చేశాను. 2 months లీవ్ పెట్టి మొత్తం సిలబస్ కవర్ చేసేసాను. మార్నింగ్ 6 to నైట్ 10 వరకే చదివేదాన్ని. బట్ ఆ చదివినప్పుడు డైలీ మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్గా డివైడ్ చేసుకొని అన్ని అవర్స్గా ప్లాన్ బుక్ మెయింటైన్ చేసుకొని ఏ సిలబస్ టాపిక్ కవర్ అయ్యిందో ఒకసారి ప్లాన్ రాసుకునేదాన్ని. ప్లాన్ బుక్లో రాసుకున్న తర్వాత అట్లా 2 monthsలోనే నేను మొత్తం కూడా సిలబస్ ఒక ఫుల్ రీడింగ్ ఇచ్చాను, ఇంకొక 2 రివిజన్స్ ఇచ్చాను. సో మనం ఎంతసేపు చదువుతామన్నది కాదు, మనకి ఎంత మైండ్లోకి వెళ్ళింది ఇంపార్టెంట్. అది డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ఫుల్నెస్. ఇది సబ్జెక్ట్. పాత ప్రశ్నల సరళి అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటున్నారు? పాత ప్రశ్న పత్రాలు కూడా చూసినప్పుడు ఏమైనా ఉపయోగపడుతుంది? డెఫినెట్గా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నాకు టైం అంటే నాకు దొరకలేదు చూడడానికి. బట్ తర్వాత నా ఎగ్జామ్ తర్వాత మళ్ళీ 2016లో మెయిన్స్ రాసినప్పుడు అప్పుడు చాలా యూస్ఫుల్ అయింది. అంటే నాకు ప్రతి చాప్టర్ నుంచి మనం కొంచెం స్పేస్ వదలాలని చెప్పాను కదా, అక్కడ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ చాప్టర్ రిలేటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక 4-5 మోడల్ పేపర్స్ తీసుకొని ప్రీవియస్ పేపర్స్ అట్లా అన్ని చాప్టర్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో రాసుకుంటూ వెళ్ళిన తర్వాత మనని ఆ టాపిక్లో ఆ క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అని చెప్పేసి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఎలా అడగబోతున్నారు క్వశ్చన్ని, దాంట్లో ఇంకా మనం ఏం టాపిక్స్ కవర్ చేయాలి, ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఏమేమి కవర్ అయినాయి ఇంకా ఎట్లా కవర్ చేయాలనేది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మోడల్ పేపర్స్ ఎన్ని శాంపుల్ పేపర్స్ కవర్ చేస్తే అంత ఇంపార్టెంట్. గ్రూప్ 2లో కూడా నేను యాక్చువల్గా మొత్తం 60 మోడల్ పేపర్స్ చేస్తే గ్రూప్ 2లో కూడా నాకు బాగా చాలా మార్క్స్ వచ్చాయి. బట్ ఆల్రెడీ నాకు గ్రూప్ 1 ఉండటం వల్ల గ్రూప్ 2కు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. కానీ మోడల్ పేపర్స్ ప్లేస్ కీ వైటల్ రోల్ హౌ ద ఎగ్జామినర్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అస్ క్వశ్చన్స్. అంటే ఈ ప్రశ్న పత్రాలని గెట్ చేయడంలో భాగంగా మనం సమకాలీన అంశాల వైపు ఎక్కువగా దృష్టి పెట్టాలంటారా, లేకపోతే కాంటెంట్ వైపే వెళ్తే? లేదండి, ఇది డెఫినెట్గా మనకి ఎలా అంటే డెఫినెట్గా మనకి మల్టీ డైమెన్షన్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో.
నేను మీకు ఎవ్రీ చాప్టర్ వెనకాల పేజ్ వదలమని చెప్పింది ఎందుకంటే అప్డేట్స్ రాసుకోవడం కోసం వదలమని చెప్పాను. ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు మనం అప్డేట్స్ ఇప్పుడు ఇప్పుడు ఏమైతే ఉన్నాయో ఎన్విరాన్మెంటల్ చేంజ్ తీసుకోండి, దాంట్లో ఎవ్రీ ఇయర్ కాప్ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఆ కాప్ కాన్ఫరెన్సెస్ మనకి అవన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బడ్జెట్ ఉంది, ఎకానమీ ఉంది, ఎకానమీలో ఉన్నప్పుడు మనకి రెపో రేట్ ఎంత, ఇవన్నీ కూడా రివర్స్ రెపో రేట్ ఎంత కూడా అవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మనకి కరెంట్ అప్డేట్స్ లేనిది ఆన్సర్ విల్ నాట్ బి కంప్లీట్. కాబట్టి కంపల్సరీగా మీరు స్పేస్ వదిలి అప్డేట్స్ కొద్దిగా ప్రస్తుత పరిస్థితుల్లో మేడం ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, గ్రూప్ 2 విఫలమైనటువంటి ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 క్రాక్ చేయగలుగుతారా? వాళ్ళు ఇక్కడ కొత్తగా స్ట్రాటజీ తీసుకున్నప్పుడు పాసిబుల్ అవుతుందంటారా? గ్రూప్ 2 గ్రూప్ 1 అనేది డెఫినెట్గా దేస్ నో డిఫరెన్స్. నాకు తెలిసి ఎవరైనా సరే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ వైజ్లో ప్రిపేర్ అవ్వాలి. డోంట్ ప్రిపేర్ బిట్ వైజ్. ఇది ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఫస్ట్ మనకి సబ్జెక్ట్ తెలియాలి, కాన్సెప్ట్ తెలియాలి, అనాలిసిస్ చేసుకోవాలి, దాని నుంచే క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఎక్కడి నుంచో వేరే క్వశ్చన్స్ రావు. కాబట్టి మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 అని సెపరేట్గా ప్రిపేర్ అవ్వద్దు, ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని ప్రిపేర్ అవ్వద్దు. స్టార్టింగ్ నుంచే మీరు డిస్క్రిప్టివ్ వేలో ప్రిపేర్ అయితే అసలు సబ్జెక్ట్ ఏముందో మీకు తెలుస్తుంది, ఆ క్వశ్చన్ ఎలా అడగగలరు తెలుస్తుంది. గ్రూప్ 2లో మాత్రం మోడల్ పేపర్స్ చేయటం వల్ల మనకి ఎట్లా కోర్ కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. గ్రూప్ 1 అంటారా, మనం డిస్క్రిప్టివ్ రాయగలిగి ఉండాలి. డిస్క్రిప్టివ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. నాకు తెలిసి అయితే గ్రూప్ 1 ఈజ్ మోర్ ఈజీ దాన్ గ్రూప్ 2. మీరు గ్రూప్ 2 క్యాండిడేట్స్ ఎప్పుడు కూడా అట్లా అనుకోవద్దు. గ్రూప్ 1 చాలా ఈజీ కంపేర్ టు గ్రూప్ 1. గ్రూప్ 2లో చాలా కోర్ కాన్సెప్ట్స్ లోపలికి వెళ్ళి మొత్తం అడుగుతూ ఉంటారు. బట్ గ్రూప్ 1 అట్లా కాదు. ఆ టాపిక్ అడిగినప్పుడు టాపిక్లో మనకి లైటిక్ పవర్ ఉండటము ఇంపార్టెంట్ గ్రూప్ 1లో. అది డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నేనైతే మాక్ టెస్ట్లు కూడా ఏం రాయలేదు గ్రూప్ 1, డైరెక్ట్ ఎగ్జామే రాశాను. అయినా కూడా 4th ర్యాంక్ వచ్చింది. సో దానికి మీరు ఏం చేయాలనేది డిపెండ్స్ టోటలీ ఆన్ యువర్ స్ట్రాటజీ. ఫస్ట్ నెవర్ గివ్ అప్ ఎనీథింగ్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. ఓకే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకో, నీలో చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తిని అంతా బయటకు తీయాలి. ప్రోకాస్టినేషన్ ఉండొద్దు. ప్రోకాస్టినేషన్ అంటే పోస్ట్పోన్మెంట్ ఉండొద్దు. పర్సీవరెన్స్ ఉండాలి. పర్సీవరెన్స్ అంటే కంటిన్యూస్ చేస్తూనే వెళ్ళాలి. కానీ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, చేస్తున్నాం అనే ఒక భ్రమలో వెళ్ళొద్దు. మనం 100% ఎలా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. బీ ఫోకస్డ్గా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అసలు ఏంటి అనేది మనకి తెలియాలి. మనస వాచ కర్మన మనం అన్నీ కూడా ఏం చేసినా కూడా 100% చేయాలి. సక్సెస్ అప్పుడు మీకు 100% ఉంటుంది. దేని గురించి భయపడొద్దు. గ్రూప్ 2 అని లేదు, గ్రూప్ 1 అని లేదు, సబ్జెక్ట్ సిమిలర్ ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2 క్యాండిడేట్స్ గ్రూప్ 1 ఈజీగా చేయగలరు. ఏమైనా సజెస్టెడ్ బుక్స్ ఏమైనా చెప్పగలుగుతారా మేడం? మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగపడ్డటువంటి పుస్తకాలు వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు. ఫస్ట్ అకాడమీ బుక్స్ ఫాలో అవ్వండి. తర్వాత మార్కెట్లో నోట్స్ కూడా దొరుకుతుంది మనకి. వాళ్ళ నోట్స్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ అకాడమీ బుక్స్ ఫాలో అవ్వాలి మీరు. తర్వాత మార్కెట్లో దొరికే మెటీరియల్ ఫాలో అవ్వాలి. సో 2-3 పేపర్స్ తీసుకొని మనం ఏం చేయాలంటే అవన్నీ తీసుకొని మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు చేసుకోవడం వల్ల ఏమైందంటే నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ రావడం వల్ల నీకు బెనిఫిట్ ఏంటంటే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా నువ్వు ఆన్సర్ రాయగలుగుతావు. కాబట్టి ఫస్ట్ అకాడమీ ఈజ్ ద బేస్ పేపర్. దెన్ అందరి ఆథర్స్ ఎవరైతే ఉన్నారో బెస్ట్ ఆథర్స్ ఉన్నారు మీ అందరికీ తెలుసు, మార్కెట్లో దొరుకుతుంది. ఆథర్స్ నుంచి బుక్స్ తీసుకొని మీ ఓన్ నోట్స్ తీసుకోండి. ప్లస్ నేను హిందూ పేపర్ అనాలిసిస్ రోజు ఆన్లైన్లో వినేదాన్ని. స్పాట్ అనాలిసిస్ అని ఒక ఎయిర్ ఇండియా వాళ్ళది కూడా స్పాట్ అనాలిసిస్ అని ఒకటి మనకి ఆన్లైన్లో ఉంటుంది, అదొకటి వినాలి. ప్లస్ ప్రతి ఒక్కటి మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్కల్కేటింగ్ ఇన్ యువర్ లైఫ్. లెర్నింగ్ షుడ్ బి యువర్ వే ఆఫ్ లైఫ్. లెర్నింగ్ షుడ్ బి అంటే ఈ లెర్నింగ్ కొత్తదనం నేర్చుకునేది అనేది మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. లైక్ ఎట్లా స్పోర్ట్స్ పర్సన్ కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అట్లనే మనం కూడా మన దాంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రైటింగ్ ప్రాక్టీస్ రోజు ఇన్ని గంటలు చేయాలి అలాంటిది ఏమన్నా ప్రామాణికంగా అంటూ ఏం లేదు. నేను రైటింగ్ ప్రాక్టీసే చేయలేదు, డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోనే చేశాను. ఎగ్జామ్కే వెళ్ళాను, మాక్ టెస్ట్లు కూడా రాయలేదు.
సో కాకపోతే మనకి ఎట్లా రాయాలి అనేది పేపర్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ఏ రైటింగ్కి మీరు ఎలా చదువుతారు కాబట్టి క్వశ్చన్ ఎలాగా అడిగారు అన్నది ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ని డైరెక్ట్గా మీరు క్వశ్చన్ని జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. స్మాల్ ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. యాక్చువల్ ఫర్ ఎస్ఏ నేను చెప్తాను, నేను ఫాలో అయిన స్ట్రాటజీ చెప్తాను. ఒకసారి మాకు అడిగిన టాపిక్ అర్బనైజేషన్కి ఆ టాపిక్ నేను ఎలా ఇంట్రడ్యూస్ చేశానంటే ఇల్ ఎఫెక్ట్స్ అండ్ గుడ్ ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్ ఇన్ ప్రజెంట్ సొసైటీ అని చెప్పి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేశాను నేను, ఫస్ట్ అసలు అర్బనైజేషన్ ఇంట్రడక్షనే స్మాల్ స్టోరీతో స్టార్ట్ చేశాను. ఆ స్మాల్ స్టోరీ ఎట్లా చేశానంటే, రాము వెంట్ టు ఎ సిటీకి వెళ్ళాడు రాము వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఆడుకోవడానికి పార్క్స్ అంతుంది, సినిమా హాల్స్కి వెళ్ళాడు, ఇంకా ఎగ్జిబిషన్స్కి వెళ్ళాడు, అన్నీ చూశాడు. ఇవన్నీ చూడడం అతను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇవన్నీ కూడా చేయటం, అట్లానే చాలా లైబ్రరీస్కి వాటికి వీటికి వెళ్ళినప్పుడు అతను చాలా ఎంజాయ్ చేశాడు. ఇవన్నీ కూడా అక్కడ ఒక లొకేషన్లో ఎట్లా డెవలప్ అయిందంటే డ్యూ టు అర్బనైజేషన్ వల్ల డెవలప్ అయింది. అన్న తర్వాత అట్లా చిన్న ఎగ్జాంపుల్ తోటి ఒక లెసన్ లాగా ఒక స్టోరీ క్రియేట్ చేసి అది డ్యూ టు అర్బనైజేషన్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన టాపిక్ మన ఆ స్టోరీలోంచి బయటకు తీసి ఆ టాపిక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది ఎస్సే నేను అది చేశాను. మళ్ళీ గుడ్ కంక్లూజన్ ఇచ్చాను. అడిగిన టాపిక్కి ఆ కోరిలేట్ చేస్తూ ఇచ్చాను. కాబట్టి ఏదైనా టాపిక్ అయినా కూడా లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంకో టాపిక్ ఇచ్చారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఏం కావాలి అనేది దీన్ని బట్టి ఎట్లా ఇంట్రొడ్యూస్ చేయాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్మాల్ స్టోరీ నుంచి మనకు అడిగిన టాపిక్ నేను తీసి ఆ టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాశాను. దాంట్లో నాకు చాలా గుడ్ స్కోర్ వచ్చింది, 104 వచ్చింది 150కి ఎస్ఏలో. సో ఐ ఫీల్ ఇలాగా నా ఓన్ స్ట్రాటజీ ఫాలో అయ్యాను ప్రతి సబ్జెక్టు కూడా. మీ ఓన్ స్ట్రాటజీ ఏది అప్లికబుల్లో మీకు ఏది అడ్వాంటేజ్ అనిపిస్తుందో అది ఫాలో అవ్వాలి. ఎప్పుడు కూడా ఎవరికి నా స్ట్రాటజీ మీకు ఫాలో అవ్వదు, మీ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఓన్ స్ట్రాటజీ చేసుకోండి. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ గెట్ సక్సెస్. మేడం, ఇది ఒకటి మన పేపర్లో క్వాంటిటీ బేస్లో ఏదైనా పేపర్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మీ సక్సెస్కి ఈ పేపర్ కారణమైందని ఏమైనా చెప్పగలుగుతారా? అట్లా లేదండి, కంపల్సరీగా మనం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. ఒక సబ్జెక్ట్కి ఎక్కువ ఇచ్చి ఒక సబ్జెక్ట్ తక్కువ ఇవ్వటం అట్లా చేయకుండా ఉండటం వల్ల లాభం ఏంటంటే మనకు ఒక సబ్జెక్ట్లో తగ్గినా కూడా ఇంకో సబ్జెక్ట్లో కంపల్సరీ కవర్ అయితే. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 2 సబ్జెక్టులు చదువుతారు, ఒక 2 సబ్జెక్ట్ చదువుతారు, ఇంకో సబ్జెక్ట్ చదువుతారు. దానివల్ల చాలా లాస్ ఉంటుంది మీకు. కాబట్టి ఎప్పుడు అట్లా చేయొద్దు. మీరు చేయకుండా కంపల్సరీ అన్ని సబ్జెక్ట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఇంటర్వ్యూ గురించి ఏమైనా చెప్పగలుగుతారా మేడం? ఇంటర్వ్యూ గురించి నేను ఆ రోజుల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మెయిన్గా దాంట్లో మన పర్సనాలిటీ గురించి అడుగుతారు, మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతారు, మీరు ఎందుకు ఈ ఆప్షన్స్ చూస్ చేసుకున్నారు, ప్రయారిటీ ఎందుకు ఇచ్చేసుకున్నారని టాపిక్ అడుగుతారు. తర్వాత మనకి ఇప్పుడు మన సొసైటీలో ఉన్న సమకాలీన అంశాల మీద మనకి ఎంత గ్రిప్ ఉంది అనే విషయాన్ని అడుగుతారు. సో దీన్ని బేసిస్ మీద మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మనము ఇవన్నీ మనం హౌ వీ విల్ డీల్ విత్ అదర్స్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్గా ఇంటర్వ్యూలో చూస్తారు. నీకు ఆ కెపాసిటీ ఉందా లేదా, క్రౌడ్ని ఎవరైనా పబ్లిక్లో నువ్వు మాట్లాడగలవా లేదా అని చెప్పి మెయిన్గా చూస్తారు. సో వీటి బేసిస్ మీద మన ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. బట్ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూని మాత్రం మీ ప్రిపరేషన్ మాత్రం తక్కువ అనుకోవద్దు. యూ షుడ్ హ్యావ్ గుడ్ ప్రిపరేషన్ ఫర్ యర్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ యువర్ పర్సనాలిటీ క్వశ్చన్స్ అండ్ ఆల్సో నాలెడ్జ్ వైజ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మా వ్యూవర్సు సబ్స్క్రైబర్సు చాలామందికి మార్గదర్శకంగా నిలవడానికి అవకాశం ఉంటుంది. చూశారు కదండి, ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి మార్గదర్శకాలను టాపర్స్ ఇంకా కొంతమందిని కాంటాక్ట్ కావడం జరుగుతుంది అన్అకాడమీ ప్లాట్ఫామ్ నుంచి. ఎప్పటికప్పుడు మీకు ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి వీడియోని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేస్తూ మీ యొక్క విమర్శని సద్విమర్శగా కింద రాసే ప్రయత్నం చేయండి. ఇంకా కామెంట్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.